గుడ్ మార్నింగ్, నమస్తే, సలాం అలైకుం. నేను మీ దోస్తు. సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్త్ అయిపోదాం లైఫ్ లాంగ్కి. సో పుష్పతో పాటు నేను కూడా వచ్చినాను. ఇవాళ ట్రక్లో నేను కూర్చొని నా ప్రోగ్రామింగ్ వర్క్ చేసుకుంటున్నాను. తను వచ్చేసి క్రెయిన్ ట్రక్తోని అది వెనకాల మొత్తం అంతా సెట్ చేస్తున్నాడు మిషనరీ. అయితే ఇంకా నేను మీతోని వాళ్ళ ఒక మెయిన్ టాపిక్ మాట్లాడాలనుకుంటున్నా. ఆస్ట్రేలియా లోపల యూట్యూబ్ బ్లాగర్స్ ఇప్పటి వరకు హోమ్ టూర్సు, రైతు బజార్లు, సూపర్ మార్కెట్లు ఇవన్నీ చూపిస్తారు. అనేసి మేము ఒక నీచులము, మాకు ఒక నీచమైన బుద్ధి మేము ఇండియా నుంచి తెచ్చుకున్నాము అనేసి ఎవరన్నా చూపిస్తారా? చూపియరు అనమాట. ఎందుకనంటే వాళ్ళు నీచులు కాబట్టి. ఇక్కడ నువ్వు కానీ ఒకవేళ కానీ ఒక తెల్లోడితోని చేసుకున్నా వాడిని, ఒక తెల్లోడితోని ఎంగేజ్ చేసుకున్నా కానీ ఒకటే ట్యాగ్ వేసేస్తారు. నువ్వు ఫస్ట్ థింగ్ క్యారెక్టర్లెస్, సెకండ్ థింగ్ వచ్చేసేసి వీసా కోసం పెళ్లి చేసుకుంది. అది వీసా కోసం పెళ్లి చేసుకుంది, దాంతో మాట్లాడొద్దు, అమ్మో అది క్యారెక్టర్లెస్ అది అని మనకు ఒక ట్యాగ్ వేసేస్తారనమాట. మన తల మీద ఒక ముద్ర వేసేస్తారనమాట. ఇంకా మనల్ని ఏ ఫంక్షన్కి పిలవరు, మనతో మాట్లాడరు. ఈ అమ్మ అక్కలు ఉంటారు, ఇండియాలోనే ఉంటారు అనుకున్నా మీరు. అమ్మ ఇక్కడ కూడా ఉంటారు, బ్రిస్బన్లు ఉంటారు, మస్తు మంది ఉంటారు బ్రిస్బన్లో. వీళ్ళు చర్చ్ సంఘాలు పెట్టుకుంటారు, వీళ్ళకు గుళ్ళు ఉంటాయి, గోపురాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళు వాళ్ళతోనే ఉంటారు. ఒక మనిషితో నేను పనిచేసేదాన్ని, ఒక ఆమెతోని. ఆమె నన్ను అడుగుతుంది, నీ కులమేంది, నువ్వు ఎవరిని చేసుకున్నావు అని అడుగుతుంది. నేను అనుకున్నా, ఓసిని నువ్వు ఇండియా నుంచి వచ్చి ఇక్కడ కూడా కులబతాలు అడుగుతున్నావు, మళ్ళీ పైకి వెళ్ళి తెల్లోని చేసుకున్నా అంటే అది నాతో మాట్లాడుడే బంద్ చేసేసింది అది. అయితే అలాంటి నీచులు ఉంటారు అనమాట ఇక్కడ. మేము నీచులము అని మాత్రం ఎవ్వరూ చెప్పుకోరనమాట. మా క్యారెక్టర్ మాకు ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ కావాలి, మాకు ఆస్ట్రేలియన్ పిఆర్ కావాలి, కానీ మాకు ఆస్ట్రేలియన్ క్యారెక్టర్ మాత్రం మేము అలవాటు చేసుకోము. మేము ఇక్కడ కూడా వచ్చేసేసి కులమతాలు వాడతాము, ఇక్కడ కూడా వచ్చేసేసి వేరేళ్ళకు పుల్లలు పెడతాము, ఇవే ఉంటాయి. వీళ్ళ గ్యాంగే ఉంటుందమ్మా. వీళ్ళు వేరేళ్ళతో మాట్లాడరు, వీళ్ళకు ఒక గ్యాంగులు ఉంటాయి అనమాట. ఇలాంటి ఏవి చూపియారు ఆస్ట్రేలియా లోపల. ఈ రేసిజం అన్నది ఉన్నది చూసినావు, మన తెలుగు రేసిజం, అది ఇక్కడ కూడా పాలిటిక్స్ ఫుల్ నడుస్తుంది అనమాట.